ఒకసారి కోతికి ముఖం చూసుకునే అద్దము దొరికింది. తన ముఖాన్ని ఆ అద్దంలో చూసుకోగానే తనకు చాలా కోపం వచ్చింది. ఇదేంటి, నేను ఇంత సౌందర్యవంతురాలను, నన్ను ఒక కోతిలాగా చూపిస్తుంది ఏంటి అని చెప్పి కోపంతో అద్దాన్ని పక్కన పెట్టేసింది. 5 నిమిషాలు అయిన తర్వాత మరలా అద్దాన్ని తీసుకొని చూసుకుంది. అలాగనే కనిపించేసరికి కోపంతో పక్కన పెట్టేసేసింది. కొద్దిసేపు అయిన తర్వాత మూడవసారి కూడా అద్దాన్ని తీసుకొని చూసింది. అలాగనే కనిపించేసరికి ఈ అద్దంలో ఏదో పొరపాటు ఉంది అని చెప్పి అద్దాన్ని పగలగొట్టేసింది. మరలా అద్దాన్ని ఒక్కొక్క ముక్కలో నేను ఎలాగుంటున్నానో చూసుకోవాలని ఒక్కొక్క ముక్కలో చూసుకున్నప్పుడు అలాగనే అనిపించింది. అద్దంలో మన ముఖాన్ని చూపించిన రీతిగానే వాక్యములో మన జీవితాన్ని, మన అంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని, మనలో ఉన్నటువంటి జీవిత దోషములన్నిటినీ కూడా ఈ యొక్క వాక్యము చూపిస్తుంది. ప్రియమైన వారులారా, వాక్యం అనేటువంటి అద్దములో మన జీవితాన్ని సరిచేసుకోవడానికి, మన జీవితాన్ని నూతనపరచుకోవడానికి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి మన తప్పులను, మన పాపములను సరిచేసుకొని మన ముఖాన్ని అద్దం చూపించిన రీతిగానే మన హృదయాన్ని చూపించే అద్దము పరిశుద్ధ గ్రంథమే. మనలను మనకు చూపించి మన హృదయాలను సరిచేసుకోవడానికి అది ప్రేరేపిస్తుంది. వాక్యంలో మన ప్రవర్తన, మన పాపాలు, మన నిజమైన స్థితిని కనిపిస్తాయి. వాక్యాన్ని మనం వినడం మాత్రము కాదు, ఆ వాక్యానుసారముగా నడుచుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతి. అలా నడుచుకున్నప్పుడు మాత్రమే మన జీవితము మార్పు చెందుతుంది. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు ఈ యొక్క చిన్న విషయము ద్వారా మీరు నేర్చుకోవాల్సినటువంటిది, మనము వాక్యము చదువుతున్నప్పుడు మన పాపాలు, మన ప్రవర్తన, మన జీవితం అంతా కనిపించినప్పుడు దాన్ని వాక్యములో తప్పు ఉందని మనం అనుకోకుండా నా జీవితమే సరిగా చేసుకోవాలని పశ్చాత్తాపముతో మన జీవితాన్ని సరి చేసుకొని, మన ప్రవర్తనను మార్చుకొని దేవుని యొక్క ఎదుట మంచి ప్రవర్తన కలిగిన వారిగా, మంచి హృదయం కలిగిన వారిగా జీవించుటకు ఆ తండ్రైన దేవుడు మనందరికీ సహాయం చేసి ఆశీర్వదించునుగాక.